ఈరోజు అర్సల్ మెటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఇవాళ ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో వెళ్ళి మన పిల్లలు ఇక్కడ ఎక్కడో ఉన్నారని బాధ కన్నా మన దగ్గరలోనే ఉంటూ మనకి ఇంత డెవలప్ చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి, అంతే మేడం గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతాను సార్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇవాళ మరి ఏదైనా సార్ అన్నారంటే అది ఖచ్చితంగా ఇది నెరవేరుస్తున్నారు సార్. వీళ్ళు అన్నారు చేద్దాంలే అన్నట్టు కాకుండా ప్రతిదీ వాళ్ళు అన్న మాటలన్నీ నెరవేరుస్తున్నారు. చాలా చాలా సంతోషం సార్. ఇంత అమౌంట్ పెట్టి ఇంతలా చేస్తున్నారంటే గ్రేట్ సార్. ఎక్కడా లేదు ఇలా ఎంత బాగుందంటే చాలా గ్రేట్ సార్. నేను అలా పోలవరం కాలువ అది అన్ని చూసాను కాబట్టి చాలా పని కూడా చాలా బాగా జరుగుతుంది సార్. ఎనీ టైం నైట్ టైం చూస్తున్నా, నైట్ టైం కూడా డే టైం ఎప్పుడైనా సరే వర్క్ జరుగుతుంది. ఆయన అన్నది ఖచ్చితంగా జరుగుతుంది సార్. అమ్మా ఎట్లుందమ్మా ఈ రోజున ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడికి రావడం? మీ ఊర్లో అంటే ఇంత చిన్న గ్రామానికి ఇంత పెద్ద భారీ పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాలు, మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారమ్మా మీరు? అందరికీ సంతోషకరమైన ఆనందమైన వార్త ఇది. దిక్కులేని వాళ్ళకి దారి చూపెడుతున్నాడని మా ఆనందం కోసం మేము ఈ సభకి రావడం ఇది అయ్యింది. అనుకున్నారా మీరు ఇక్కడికి ఇంత పెద్ద పరిశ్రమ అనుకోలేదు, జీవితంలో అవుతుంది అని అనుకోలేదు. మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రామారావు గారు ఉన్న కాడి నుంచి ఎలాగైతే కొనసాగుతుందో ఇప్పుడు అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరు. మీ అందరికి అంటే పిల్లలందరికీ కూడా ఇక్కడే ఊళ్ళోనే ఉండి చక్కగా ఉద్యోగం చేసుకునే సంతోషకరమైన వార్త అనుకోవచ్చా ఇది? అనుకోవడమే కాదు, మరీ ఆనందమైన వార్త ఇది. పిల్లలు అంతా కూలీ నాలి చేసుకుని కుటుంబాలమై ఈ రోజు ఈ స్థాయికి వచ్చేమో, ఇంత పరిశ్రమ వస్తుంది అంటే మాకు ఆనందంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యన్ పాత్రుడు గారు, అనకాపల్లి ఎంపీటీస్ గారు అందరూ కలిసి ఇంత ఏడుగు చేస్తారని మేము ఎప్పుడూ లైఫ్లో అనుకోలేదు. మాకు చాలా ఆనందకరమైన వార్త ఇది. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు ఇలాంటి కంపెనీ వస్తుంది అనేది ఎప్పుడు కూడా మా కళ్ళ కూడా ఊహించలేదు. మనకి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మన అనిత గారు కావచ్చు, లోకేష్ గారి సర్వతో ఎప్పుడైతే ఇలాగైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మా చుట్టుపక్కల చదువుకున్న యువత అందరికి కూడా మంచి జాబ్లు వస్తాయని చాలా బాగా ఆశిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటామని మరి చెప్పడం జరుగుతుంది సార్. గత 5 ఏళ్లలో అసలు ఏమన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందంటే? సార్ ఏమీ లేదు. చాలా మంది వలసకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దుబాయ్, అలాగే సింగపూర్, అలాగే చదువుకున్న డిగ్రీలు చదువుకొని చాలా మంది ఇప్పుడు ఇటర్లో కూడా ఈ ఎంప్లాయీస్ కాకుండా ఏదో ఒక డైలీ కూలి కింద వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు ఈ కంపెనీ రావడం వల్ల మా అందరికీ జాబ్లు వస్తాయని మేమైతే చాలా ఆశిస్తున్నాం. అలాగే మా పిల్లలందరికీ కూడా చాలా మంది డిగ్రీలు చదివేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా జాబ్లు వస్తాయని మేము అందరం అయితే చాలా ఆశిస్తున్నాం సార్. ఒక ఇంట్లో ఒక జాబ్ వస్తే వాళ్ళ కుటుంబం లైఫ్ లాంగ్ ఉంటుందనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఇవ్వడం, ఆ జాబ్ ద్వారా ఆ కుటుంబం లైఫ్ టైం మారిపోతుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదైతే అన్నారో అది మాత్రం 100% నెరవేర్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంకా చేయాలని, తర్వాత అదే మన పోలవరం కాలువ చూసుకుంటే అది కూడా పరుగులు పెడుతుంది సార్. ఈరోజు మా వాళ్ళందరికీ కూడా వ్యవసాయం కూడా శుభ్రంగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మొన్న జాబ్ క్యాలెండర్ కూడా ఉగాది రోజున ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు సార్. ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా చేస్తున్నారు. లోకేష్ గారిని చూసిన తర్వాత ఫ్యూచర్ ఏంటనేది అర్థమవుతుంది సార్ అందరికీ కూడా. అలానే నాయకుడి ఫ్యూచర్ కూడా అవసరం. ఈరోజు లోకేష్ గారి ద్వారా ఇంతమందికి ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి తండ్రికి దగ్గర తనయుడి కన్నా ఇంకా ఎక్కువే ఉన్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉండి ఆయన ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈరోజు మాగలాంటి వాళ్ళందరికీ కూడా ఆయనతో ఉండడం కానీ, మా వాళ్ళందరికీ జాబులు రప్పించుకోవడం కానీ అలాంటి నాయకుడు కంపల్సరీ కావాలి సార్. 100% అయితే లోకేష్ గారికి హ్యాట్స్ సార్. ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందంటే వంగలపూడి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ప్రాంతం పాయకరపల్లి నియోజకవర్గంలోనండి బాగా నిరుద్యోగులు ఎక్కువ అండి. మేము వలసలకు వెళ్ళిపోయేవాళ్ళం అండి. అలాంటిది ఈరోజు 70-80 వేల మందికి మాకే కాదండి, మా పిల్లలు, మా తర్వాత తరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం. ఇది కూడా స్టీల్ ప్లాంట్ రావడం అంటే చిన్న పని కాదండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. చాలా మేము అందరం కూడా 3 పూట్ల కూడా భోజనం తినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వలసలకు వెళ్లకుండా ఇక్కడ పనులు చేసుకోవడానికి కార్యక్రమం చేస్తున్నాం. దానికి రుణపడి ఉంటాం. గతంలో హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇలా వలసలకు వెళ్ళి చేసుకుంటూ వెళ్ళండి. ఈసారి ఈ ప్రాంతాలకి వలసలు ఇక్కడికి వస్తారండి జాబుల కోసం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మన లోకేష్ గారి కృషి, మా చంద్రబాబు నాయుడు గారి దీనివల్ల 10 మంది కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా
ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకొని బాగుపడే అవకాశం ఉందని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిరుద్యోగులందరూ కూడా ఈరోజు జై హో లోకేష్ బాబు, జై చంద్రబాబు అంటున్నారండి. సార్, చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ఉద్యోగాలకి కల్పించుకోవడంలోని చంద్రబాబు నాయుడు గారు దిట్టండి. సో ఇంతమంది తండోపతండాలుగా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారండి. వీళ్ళు నెక్స్ట్ తరానికి, భావి తరానికి వీళ్ళందరూ ఉద్యోగులండి. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరిలో చూడండి చిరునవ్వు. వచ్చే అమ్మాయి చూడండి, ఈ నెక్స్ట్ వచ్చేది నా జాబ్, నా పిల్లల భవిష్యత్తు అని చెప్పి నవ్వుతూ వస్తున్నారు. వీళ్ళందరి తరఫున కూడా అనిత మేడం గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తాం. గతంలోని ఈ ఐటీ మినిస్టర్ని చూసామండి, కోడిగుడ్డు మినిస్టర్ని చూసాం. కానీ ఇతను మాటలు చెప్పే మనిషి కాదండి, పని. ఇక్కడ చూడండి ఎంతమంది హర్షధ్వానాలతో ఇంత స్వచ్ఛందంగా ఇంతమంది యువత వస్తున్నారంటే కేవలం నారా లోకేష్ బాబు గారి మీద ఉన్న ధైర్యం, నమ్మకం, భరోసా. ఈ రోజు ఇంతమందికి ఈ ఒక కంపెనీ 1,60 కోట్ల కంపెనీ లక్ష్మీ మిట్టల్ అనే కంపెనీని తీసుకురావడం అంటే చిన్న పని కాదండి. మాటలు చెప్పే మంత్రి వేరు, పని చేసే లోకేష్ బాబు గారు వేరు. కాళ్ళు రెగరేసుకొని చెప్తున్నామండి, లోకేష్ బాబు గారి మీద మాకు నమ్మకం, ధైర్యం ఉంది. ఈ యొక్క ఆర్సిల్మెట్ ప్రోగ్రామ్కి శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఆర్సిల్మెట్ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన విషయంలో పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది యువకులు పలు రాష్ట్రాలు లేదంటే ఒక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఏ కంపెనీ లేకపోవడం వల్ల చదువుకున్న విద్యార్థులందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ పని చేసుకుంటున్నారు. అయితే భగవంతుడి దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతోని, అనితమ్మ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్సిల్మెట్ స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, అలాగే ప్రజానీకం తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్సిల్మెట్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందికి చదువుకున్న విద్యార్థులకు దగ్గరలోని ఒక 20-30 కిలోమీటర్ల దగ్గరలోనే ఉపాధి దొరుకుతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా మారబోతుంది. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళలో చూస్తే కనీసం ఒక దారం పువ్వు పని చేయడానికి కూడా విద్యార్థులు చాలా నిరుత్సాహపడిపోయి డేలా పడిపోయారు. ఇంక చదువుకున్న యువకులందరూ చాలామంది ఇతర రాష్ట్రాలకు కూడా వలసపోయి అవుట్ ఆఫ్ కంట్రీల్లో కూడా పాస్పోర్ట్లు చేయించుకొని ఎంతోమంది పోయి చాలా ఇబ్బందులు పడి అక్కడ నానా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ కంపెనీ రావడం వల్ల విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారితో కలిసి మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగిందండి. రానున్న రోజుల్లో యువకులందరికీ 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పి ఆ లోకేష్ గారు ఆ రోజు అందరికీ, యువకులందరికీ, విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. అదే దిశగా ఈరోజు చూస్తే అనేక మెగా డిఎస్సి దగ్గరలోనే మెగా డిఎస్సి తీసి ఉన్నారు. అలాగే పోలీస్ శాఖలో కూడా అనేకమైన ఉద్యోగాలు తీసి ఉన్నారు. ఆ దిశగానే ఈరోజు మా పాయకరపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఇంత అద్భుతంగా శంకుస్థాపనకి అధిరాది మహాశయులు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాయకరపేట నియోజకవర్గానికి తరలి రావడం పాయకరపేట నియోజకవర్గ వాసిగా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానండి.